సైలెంట్గా ఉంటాడు. అంటే మీరు చిచ్చారా చిచ్చారా లేకుంటారని కాదు కానీ. సో మీకు ఎట్లా అనిపించింది క్యారెక్టర్? అంటే ఇంతకు ముందు నుండి మేము విలన్ రోల్ అన్న మీ కళ్ళు చూస్తేనే భయం అవుతున్నాయి నాకు. ఎట్లా హీరోలాగా ఎట్లా అనిపించింది? ఇది చాలా కొత్తగా అనిపించిందా చేయడం? అవునవును, డెఫినెట్గా. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి. అండ్ లాట్స్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్కి ఈ మూవీలో. సో నాకు కూడా ఇది వెరీ ఫస్ట్ టైం ట్రయింగ్ కామెడీ అండ్ ఎవ్రీథింగ్. సో వినగానే నేను ఫస్ట్ ఓకే డన్. మీకు మైండ్లో ఏమన్నా వచ్చిందా స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేసినప్పుడు? ఇంతకు ముందు నేను విలన్ రోల్స్ ఓన్లీ కంటి చూపుతో చంపేసేటోండి అందరినీ, ఇప్పుడు హీరోగా ఇట్లా యాక్టివ్గా ఫుల్ జోష్తో చేయాలి అంటే మీకు ఏమనిపించింది? ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా నన్ను అనిపించిందా? ఫస్ట్ దానికి ముందు ఫస్ట్ నాకు సర్ప్రైజ్ ఏంటంటే వీళ్ళు ఎలా నా దగ్గర వచ్చారు ఈ క్యారెక్టర్కి అని. సో దే ఆర్ బిలీవింగ్ ఇట్. సో ఓకే లెట్స్ డూ. నాకు ఒక్క డౌట్ నేను అడిగితే మేబీ దే విల్ గో ఆఫ్. సో ఓకే ఫస్ట్ అడగలే ఇంతవరకు, ఇప్పుడు అడుగుదాం, సిగ్గు అయిపోయింది కదా. చెప్పరు అన్న ఎందుకు? సో మీరు అన్నట్టుగా ఫస్ట్ వినోద్ ఎక్స్ప్రెసివ్ ఐస్తో చాలా ఉంటుందని ఒకటి. రెండోది ఏంటంటే సో నేను ఫీల్ అయింది, నేను ఎవరితోనో ట్రావెల్ చేయాలనే ప్రాసెస్లో వాళ్ళ సినిమాలు చూడను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ వాళ్ళ సినిమాలు అవి చూస్తే నాకు అదే ఫిక్స్ అవుతాను. మ్యాక్సిమం అవాయిడ్ చేసి నేను విజువలైజ్ చేసుకుంటాను వీళ్ళు ఎలా చేస్తారో, వీళ్ళు ఏంటి. సో బేసిక్గా చేయగలరు అని తెలిసిన తర్వాత నా టోన్లో నేను వెళ్ళిపోతాను, వాళ్ళు ఎక్కువ ఫాలో అవును ఇంకా. సో అనుషాది కూడా అసలు ఇన్స్టాగ్రామ్లో ఏం చూడలేదండి. అంటే నేను ఎవరిది చూడకుండా మైవి చూస్తే ఏమన్నా మళ్ళీ చేంజ్ చేద్దాం అన్న థాట్ తోటి అది ఎక్కువ చూడకుండా ఓకే ఎంఐ కరెక్ట్, సో వినోద్ కరెక్ట్గా ఉన్నాడు, దాన్ని విజువలైజ్ చేసుకుంటూ నేను ఎంజాయ్ చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది అంతే. విజువలైజ్ చేసినట్టే టీజర్లో మంచిగా చేశారు వినోద్ గారు. సో